హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేవా? బ్రెడ్ ఉందా? అదే ఆ బ్రెడ్తో మిల్ మేకర్ వెజిటబుల్ శాండ్విచ్ చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ శాండ్విచ్ కావాల్సింది సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కావాలి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి, క్యారెట్ కట్ చేసి పెట్టుకోవాలి, స్వీట్ కార్న్ కొంచెం ఉడకబెట్టి పెట్టుకోవాలి. మిల్ మేకర్ని వేడి నీటిలో వేసి నీరంతా పిండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్ వేయడం వలన శాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది, హై ప్రోటీన్ కూడా ఉంటుందండి. మీరు కూడా విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి, దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి. మనం రోజు ఇడ్లీ, దోశ, పూరి, చపాతి ఇలాంటి టిఫిన్ చేసుకుంటాం కదండి, అవి తిని తిని బోర్ కొట్టేస్తుంది. కానీ ఇలా బ్రెడ్తో ఇలా వెజిటబుల్ శాండ్విచ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ కూడా మైదాపిండి బ్రెడ్ కాదండి, హోల్ వీట్ బ్రెడ్ అండి. ఈ వీట్ బ్రెడ్ తింటే హెల్త్ కూడా చాలా మంచిది. నో మైదా బ్రెడ్ దొరుకుతుంది, దాంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ ఉడికించి వేసుకుంటే కనుక తొందరగా అయిపోతుంది శాండ్విచ్. ఈ క్యారెట్, స్వీట్ కార్న్ కూడా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పావు స్పూన్ మసాలా పొడి వేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కనుక మరొక పావు స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూరగాయ ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మిల్ మేకర్ అడుగంటకుండా చక్కగా కదుపుకుంటూ వేయించుకోవాలండి. క్యారెట్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయని అవసరం లేదండి. పావు కప్పు వాటర్ వేసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ శాండ్విచ్లు రుచి చాలా బాగుంటాయండి, ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తినడానికి ఇక్కడ అయితే నేను చీజ్ వాడుతున్నాను. మీకు నచ్చితే వాడుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చండి. ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను, అమూల్ బటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను 0 మైదా గల బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ అయితే కనుక చాలా మంచిదండి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేడెక్కిన తర్వాత బ్రెడ్లు వేసి వేయించుకోవాలి. 2 వైపులు లైట్గా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేగని అవసరం లేదు, లైట్గా వేగితే బాగుంటుంది. మాడిపోకుండా వేయించుకోవాలి. బటర్ అంతా 2 బ్రెడ్లకు బాగా పట్టేలాగా 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా మీకు ఎన్ని బ్రెడ్లు కావాలో అన్ని బ్రెడ్లు ఈ విధంగానే వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్లన్నీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. పెనం పైన మరొక 2 బ్రెడ్లు వేసుకుని ఒక బ్రెడ్ పైన చీజ్ వేసుకోవాలి. అలా మరొక బ్రెడ్ పైన కూడా చీజ్ వేసుకోవాలి. ఇలా చీజ్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక 2 బ్రెడ్ల పైన మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, మిల్ మేకర్ సోయాతో చేసింది, అది పెట్టుకోవాలి. పెట్టుకుని చీజ్ చేసుకున్న బ్రెడ్ పైన ఈ బ్రెడ్ పైన పెట్టుకోవాలి. మీ ఇష్టం ఉండి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల చీజ్ కరిగి చక్కగా ఉంటుంది. తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అస్తమాట్లు ఇడ్లీ, దోశ, పూరి అంటే ఇష్టపడరు కదా పిల్లలు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది మైదాతో చేసిన బ్రెడ్ కాదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇష్టమైన తర్వాత పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, వెజిటబుల్ బ్రెడ్ శాండ్విచ్ తయారైపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. హై ప్రోటీన్ వెజిటబుల్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి. అలానే లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసే తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి, హై ప్రోటీన్ గల మిల్ మేకర్ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి.